కేబుల్ బ్రిడ్జ్ పై మరో యాక్సిడెంట్ చోటు చేసుకుంది. నిన్న రాత్రి ఏదైతే ఒక వేగంగా వస్తున్న ఒక బలినో కారు ఇటుగా కేబుల్ బ్రిడ్జ్ నుంచి వెళ్తున్నప్పుడు ఈ డివైడర్ బలంగా ఢీకొనడం జరిగింది. దీనిని ఢీకొన్న తర్వాత కారు సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ముందర ఇంజన్ కావచ్చు, మొత్తం అన్ని కూడా డ్యామేజ్ అయిన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. మరి ఇంత దారుణంగా ఇంతగా బలంగా ఢీకొని ఉంటే ఇలాంటి పార్ట్స్ మొత్తం ఇరిగిపోయేంత డ్యామేజ్ అయి ఉంటుంది. మనం విజువల్లో చూస్తా ఉన్నాం. ఇటు గతంలో చూసాం ఒక ఇదే ఏరియాలో ఇదే ప్లేస్ లో ఇదే జరగడం జరిగింది. మరి ఇప్పుడు మనం విజువల్ చూస్తాను మొత్తం కూడా రేడియేటర్ పగిలిపోయి మొత్తం కూడా విధ్వంసం సృష్టించినట్టు కనిపిస్తా ఉంది. మరి నిన్న జరిగిన ఏదైతే ప్రమాదం కనిపిస్తా ఉందో ఇటు ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం కూడా ఎయిర్ బ్యాగ్స్ లోపల ఓపెన్ అయిపోవడం జరిగింది. మరి లోపల వారి సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా లోపల గుద్దిన తాకిడి తీవ్రతకి లోపల డిస్ప్లే కూడా పగిలిపోయిందంటే ఆ రోజు స్పీడ్ ఏ తాకిడిలో ఉందో తెలుస్తా ఉంది. మరి ఇంత బలంగా ఢీ కొట్టడానికి గల కారణాలు ఏంటి? ఏకంగా మనం ఇప్పుడు టోయింగ్ వెహికల్ వచ్చి లాక్కెళ్తున్న సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. అందరు కూడా ఇక్కడి నుంచి బండిని మూవ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మొత్తం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం లోపల కొన్ని మరి ఈ రోజు నిన్న ఫ్రైడే నైట్ సాటర్డే నైట్ మరి ఏం జరిగింది, ఇటు కొన్ని సిగరెట్ డబ్బాలు ఇవన్నీ కూడా చూస్తా ఉన్నాం. మొత్తం కూడా కార్ పార్ట్స్ అన్ని చెల్లా చెదురైన సిచ్యువేషన్ చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏదైతే మనం విజువల్ చూస్తామో ఇక్కడ బలంగా ఢీకొనడం జరిగింది. ఇక్కడ నుంచి వెహికల్ అక్కడి నుంచి ఏదైతే హిట్ చేసుకుంటూ వచ్చిందో వెహికల్ అతి బలంగా ఢీకొనడంతో ఇక్కడ నుంచి ఇక్కడ క్రాష్ అయినట్టుగా తెలుస్తుంది. వెహికల్ మొత్తం కూడా ఇక్కడ నుంచి కేబుల్ బ్రిడ్జ్ అంటేనే మనం చాలా సున్నితంగా దీన్ని చూసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక వైర్ల మీద వేలాడుతున్న బ్రిడ్జ్, దీని మీద హెవీ లోడ్స్ కూడా అలౌ చేయరు. కానీ ఇలాంటి కేబుల్ బ్రిడ్జ్ మీద ఇంత హెవీ స్పీడ్తో వచ్చి బలంగా ఢీకొంటున్నారంటే దీన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం కనిపిస్తా ఉంది అందరూ కూడా. మరి దీని మీద ఇంత వేగంగా రావాల్సిన పరిస్థితి వచ్చింది. అతి వేగంగా వచ్చిన ఆ బాలినో కార్ అయితే మనం చూసాము ఇటు ఈ స్పిల్లర్ కి గుద్దుకోవడం జరిగింది. దీనికి ఒక్కసారి వన్ సైడ్ నుంచి వచ్చి దీన్ని గుద్దుకొని క్రాష్ అయిపోయి, అంటే ఏదైనా ముందుగా ఆ రోజు ఇటు శనివారం రాత్రి ఇక్కడ ఏమైనా బర్త్డే పార్టీలు చేసుకోవడం కోసం ఇక్కడ కార్లని వెహికల్ అందరూ కూడా ఇక్కడ నిలిపే ప్రయత్నం చేస్తారు. సో ఆ క్రమంలోనే ఇక్కడ బండ్లని ఆపినప్పుడు సడన్ గా ఎవరైనా రోడ్ మీదకి వచ్చినప్పుడు బ్రేక్ వేశారా లేకపోతే అదుపు తప్పి వచ్చి దీన్ని ఢీ కొట్టారు దానిపై ఇప్పుడు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ అయితే ఎంక్వైరీ చేస్తా ఉన్నారు పోలీసులు. ఎంత బలంగా ఢీకొని ఉంటే లోపల ముందున్న కార్ పార్ట్స్ మొత్తం కూడా సగానికి పైగా మొత్తం కార్ పార్ట్ నుజ్జు అయిపోవడం చూస్తా ఉన్నాం. ఇక్కడ మొత్తం ఇక్కడ నుంచి ఢీ కొడితే సుమారుగా 30 మీటర్ల మేర కారు ఇదే రోడ్డు మీద జారుకుంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. మొత్తం కూడా పార్ట్స్ అన్ని కూడా చెల్లా చెదురైపోవడం జరిగింది. ఇంత బలంగా ఢీ కొట్టిందంటే కారు ఈ తాకిడికి ఒకవేళ ఈ హై అండ్ ఫెన్సింగ్ లేకపోతే, ఇలాంటి బలమైన ఫెన్సింగ్ కనుక లేకపోయి ఉంటే, రాడ్ సపోర్ట్ లేకపోతే ఈ కారు పల్టీ కొట్టి ఇటు చెరువులో పడిపోయే అవకాశం ఉంది, ఎగిరి పడిపోయే అవకాశం ఉంది కనిపిస్తుంది స్పష్టంగా.